మతి లేని మాటలు, సోయి లేని మాటలు, అవగాహన లేని మాటలు, పరిజ్ఞానం లేని మాటలు, ఈ రకంగా మీరు రాష్ట్ర పరువు తీస్తున్నారు. మీ పరువు తీసుకుంటే తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ మంత్రులకు ఇంత సోయి లేకుండా మాట్లాడతారా, ఇంత అవగాహన లేకుండా మాట్లాడతారా అని రాష్ట్రం యొక్క పరువు మంట కలుపుతున్నారు మీరు. ఇవాళ మొన్నెప్పుడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఏమన్నాడు, 150 మీటర్లకు ఎత్తుకు బ్యారేజ్ కట్టడానికి కిషన్ రెడ్డి గారు మహారాష్ట్రను ఒప్పియాలి, దానికి నేను లేఖ రాస్తున్న బహిరంగ లేఖ అన్నాడు. వివేక్ ఏమంటున్నాడు, 150 మీటర్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయింది అంటాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే నువ్వు కిషన్ రెడ్డి గారికి ఎందుకు బహిరంగ లేఖ రాసినావు? రేవంత్ రెడ్డిది కూడా ఎట్లుందంటే పొలిటికల్ స్కోరింగే తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రేవంత్ రెడ్డికి. ఎవడన్నా ఒక పక్క రాష్ట్రాన్ని ఒప్పించాలి, అక్కడ వేరే ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఒక స్టేట్స్మెన్ లాగా బిహేవ్ చేయాలి, విజ్ఞతతో బిహేవ్ చేయాలి. ఆ రాష్ట్రానికి వెళ్ళి సంస్కారంతో మనము ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఒప్పించాలా, మెప్పించాలి. కానీ రేవంత్ రెడ్డి తీరెట్టుందంటే రెచ్చగొట్టే తీరున్నది. నిజంగా నువ్వు కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర అగ్రిమెంట్ అవుతుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్? నువ్వేం చేయాలి? మర్యాదపూర్వకంగా పోయి కలవాలి. అది కూడా మీ పద్ధతి ఎట్లుందంటే, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2 జూన్ 2014లో ప్రభుత్వం ఏర్పడితే జూన్ నెలాఖరికల్లా నేను మహారాష్ట్రకు పోయినా. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు కూడా నిండక ముందే కేసీఆర్ గారు దోలిస్తే నేను మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్రలోని మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి